వ్యక్తుల్ని దర్శించడం మొదలు పెడతాడు. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దర్శించటం, వాళ్ళతో మాట్లాడటం, కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకు వచ్చేటట్టు అనుమతించటం, వాళ్ళని నల్లగొట్టే పరిస్థితులు వాళ్ళకి రప్పించటం రాణిస్తాడు. వాటి ఫలితంగా కొంతమంది మెత్తన చేయబడి విరిగి నలిగిన హృదయం గలవారై దేవుని వైపు బెండ్ అవుతారు. కొంతమంది ఏమో ఇంకా కఠినపరచబడి నిత్యం నరకానికి సిద్ధమవుతారు. అర్థమైందా? అదేందయ్యా మార్చమంటే నరకానికి సిద్ధం అవటం ఏంటంటే, వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఆమె హృదయాన్ని కఠినపరుచుకుంది. వారి వ్యక్తిగతం అధిక తమంతటా తామే హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు, తమంతటా తామే ఆత్మలను అమ్ముకున్నప్పుడు, తమంతటా తామే దేవుని విసర్జించినప్పుడు, తమంతటా తామే దేవుని స్వరమునకు చెవినియకుండా రెండు చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు తమ నాశనానికి తామే కర్తలు. దేవుడు కర్తగాడు, నువ్వు కర్తగా. అది నీ బిడ్డ అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, తల్లైనా, తండ్రైనా, అయ్యైనా, అమ్మ